హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ డిఫరెంట్ రెసిపీ అయిన మిల్క్ పుడ్డింగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ పుడ్డింగ్ రెసిపీని క్యారెట్ తోటి, సగ్గుబియ్యం ఇంకా పాలతోటి కలిపి చేస్తున్నాను. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. దీనిలోకి ఎగ్ అవసరం లేదు, ఓవెన్ అవసరం లేదు, బేకింగ్ ఐటమ్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేయచ్చు. సో మనం లేట్ చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని తరువాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత పొంగు రావాలి. ఇందాక మనం నానబెట్టిన ఈ సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఇందులో మనకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ జెలాటిన్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. చూడండి, మనకి చూడడానికి పంచదారలో ఉంటుంది. అమెజాన్లో ఉంటే దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇందులో మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు పాలు, పావు కప్పు క్యారెట్ జ్యూస్, పావు కప్పు పంచదార, 1/2 టేబుల్ స్పూన్ జెలాటిన్. ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. ఫస్ట్ మిల్క్, తర్వాత క్యారెట్ జ్యూస్, తర్వాత పంచదార, తర్వాత జెలాటిన్ మొత్తం అన్నీ మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. 2 చిన్న సైజు క్యారెట్లు తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన డైరెక్ట్ జ్యూస్ని నేను ఇందులో వాడుతున్నాను. తర్వాత మొత్తం ఇవన్నీ గిన్నెలో కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పాలు అనేవి కొంచెం పొంగు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఈ పావు కప్పు సగ్గుబియ్యంని అది కొంచెం బాగా మిక్స్ అయ్యి అవి పాలలో కూడా ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఏదైనా ఒక మౌల్డ్, ఏ ట్రే అయినా పర్లేదు, మీకు నచ్చిన డిజైన్తో ఉన్న ట్రేకి దానికి ఆయిల్ అనేది ఇలా బ్రష్ తోటి అప్లై చేసేయాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత బ్రష్తో కానీ లేకపోతే చేతితో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ మొత్తం అప్లై చేసేసి ఇందాక మనం మరిగించిన ఈ మిల్క్ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి మనం ఏ మౌల్డ్ అయితే తీసుకున్నా మౌల్డ్లో మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 2 నుంచి 3 గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూడండి, ఈ మిల్క్ పుడ్డింగ్ అనేది మనకి చాలా గట్టిపడింది కదా. తర్వాత మనం ఒక చాక్ తీసుకొని అంచుల్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసిన తర్వాత సర్వ్ చేసుకుని ఈ మిల్క్ పుడ్డింగ్ని ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీ రెసిపీ. ఇందులో క్యారెట్, సగ్గుబియ్యం, మిల్క్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హెల్దీ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.